హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఈరోజు మనమైతే రీజనింగ్లో ఉన్న క్యాలెండర్ అనే ఒక టాపిక్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ గురించి అయితే మాట్లాడదాం. ఇదేంటంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ 3 hours and 54 minutes అని అయితే అడుగుతున్నాడు. ఏంటంటే ఈ 3 hours 54 minutesకి రేషియో అయితే అడుగుతున్నాడు అనమాట. రేషియో వచ్చేసరికి మనం ఈ అవర్స్ని కానీ మినిట్స్ని కానీ, అంటే ఏదైతే 354 అనేది మినిట్స్లో ఉంది, సో ఈ రెండు మినిట్స్లో కానీ తెచ్చుకోవాలి, లేకపోతే ఈ రెండు అవర్స్లోనే కన్వర్ట్ చేసుకోవాలి. మనకి ఈజీగా ఉండడానికి అవర్స్ని మినిట్స్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను చూడండి. 3 into 60 చేస్తే మినిట్స్లోకి అయితే కన్వర్ట్ అయిపోతుంది. 3 hours అంటే 180 minutes కదా, సో 180 ఈజ్ ఈక్వల్ టు 54 అనమాట. ఇప్పుడు దీన్ని అయితే క్యాన్సిలేషన్ అయితే చేయాలి. 6 9s are 6 30s are 3 10s are 3 3s are. మనకి ఆన్సర్ వచ్చేసరికి 10:3 అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ వాటి రేషియో, అంటే 3 hours 54 minutesకి రేషియో వచ్చేసరికి 10:3 అయితే ఆన్సర్ అనమాట. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మనకి క్యాలెండర్లో ఇది ఒక మోడల్ అనమాట. ఇక్కడ చూడండి, 1st March 2006 అనేది వెనస్డే అని అయితే ఇస్తున్నాడు. చెప్పారు విచ్ డే దస్ 10th March 2010 ఫాల్స్, అంటే మార్చి 1వ తారీఖు 2006, అంటే మార్చి 1st 2006 అనేది వెనస్డే అనమాట. అప్పుడు 10వ తారీఖు మార్చ్ 2010, అంటే 10th March 2010 ఏ రోజు వస్తుందని అయితే అడుగుతున్నాడు. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఏం చేయాలంటే డేట్ మంత్స్ ఈక్వల్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి 9 ఫస్ట్ అని ఇచ్చాడు కదా, మనం 10th అని తీసుకుంటే ఇంకా 9 days యాడ్ చేయాలి. 9 days వెన్స్డేకి 9 days యాడ్ చేస్తే మనకు వచ్చేసరికి 10th March 2006 వచ్చేసరికి ఫ్రైడే అయితే వస్తుంది. ఓకేనా, మనల్ని ఏం కనుక్కోమన్నాడు, 10th March 2010 అయితే కనుక్కోమన్నాడు. ఇక్కడ చూడండి డేట్ మంత్ మ్యాచ్ అయిపోయింది, వదిలేయండి. ఇప్పుడు మనం ఈ ఇయర్ గ్యాప్ దగ్గర మనం ఏందనేది కనుక్కోవాలి. ఇప్పుడు అది ఎట్లా అంటే దాని మధ్యలో ఉన్న ఇయర్స్ ఏంటి, 2007 2008 2009. మనం 10 రోజు కూడా కావాలి కాబట్టి 10 కూడా కౌంట్ చేయాలి. వీటిలో లీప్ ఇయర్ అయితే 2 యాడ్ చేయాలి, నాన్ లీప్ ఇయర్ అయితే 1 యాడ్ చేయాలి. 2007 అనేది నాన్ లీప్ ఇయర్, సో 1. 2008 అనేది లీప్ ఇయర్ కాబట్టి 2 యాడ్ చేస్తాం. 2009 అనేది నాన్ లీప్ ఇయర్, ఓకేనా, 1 యాడ్ చేస్తాం. 2010 అనేది నాన్ లీప్ ఇయర్, 1 యాడ్ చేస్తాం. ఈ టోటల్ ఏంటి, 1 1 + 2 3 3 + 1 4 4 + 1 5 అనమాట. అంటే ఫ్రైడేకి 5 days యాడ్ చేయాలి. అంటే సాటర్డే సండే మండే ట్యూస్డే వెనస్డే 5 days, అంటే మనకి 10th March 2010 వచ్చేసరికి అయితే వెనస్డే అయితే వస్తుంది. సో మనం ఇట్లా అయితే ఈజీగా అయితే చెప్పొచ్చు. మనం ఎన్ని కూడా చేయక్కర్లేదు, ఇది మీకు అర్థం కావాలని ఇంత క్లియర్గా ఈ పాయింట్స్ అయితే రాయడం అయితే జరిగింది. మనం డైరెక్ట్ ఈ 2006 10th March 2006 ఏమొస్తుందని చూసుకోవాలి, ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, ఎన్ని నాన్ లీప్ ఇయర్స్ ఉన్నాయి, కౌంట్ చేసుకోవాలి, డైరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టేయాలి. మీకు అర్థం కావాలని అయితే ఈ పాయింట్స్ అని అయితే రాయటం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మోడల్కి అయితే వెళ్దాం. చూడండి, ఇక్కడ వచ్చేసరికి టుడే ఈజ్ మండే ఆఫ్టర్ 61 days విచ్ డే విల్ బి అన్నాడు. అంటే ఈ రోజు సోమవారం అంట, 61 రోజుల తర్వాత ఏ రోజు వస్తుంది అన్నాడు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఇచ్చిన నెంబర్ ని 7 తో అయితే డివిజన్ చేయాలి. 7 తో డివిజన్ చేస్తే 7 8s are 56, అంటే దగ్గరగా ఉన్న నెంబర్ తీసుకోవాలి. అప్పుడు 5 రిమైండర్ గా అయితే మిగిలింది. 5 తక్కువ ఉంది ఇంకా, సో 5 days మండేకి 5 days యాడ్ చేయాలి. ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే అయితే వస్తుంది. ఓకేనా, అలానే 7 ఇట్లా కూడా చేయొచ్చు. 7 9s are 63 అనమాట. అంటే 2 ఎక్కువ ఉంది, -2 చేయాలి. అంటే చిన్న నెంబర్ తీసుకున్నాం కాబట్టి ప్లస్ చేయాలి మండేకి, ఇది పెద్ద నెంబర్ తీసుకున్నాం కాబట్టి మండేకి మైనస్ చేయాలి. మండేకి మైనస్ చేస్తే 2 days అంటే సండే సాటర్డే అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.